మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు రాష్ట్రంలో 65 లక్షల మందికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఉంది. ఉదయం 6 గంటలకే ప్రారంభమైనటువంటి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రతి గ్రామంలో దేశ చరిత్రలోనే ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఆయన అనుసరించి ఎమ్మెల్యేలు స్వయంగా లబ్ధిదారులు ఇంటికెళ్లి పంపిణీ చేయడం, పెన్షన్ ఇవ్వడం అనేది ఒక గొప్ప విశేషం. భారతదేశ చరిత్రలో ఇది ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. పెద్ద కొడుకుగా ఉంటా అన్నాడు చంద్రబాబు గారు, మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు. ఈ రోజు 65 లక్షల మందికి గతంలో 3,000 ఉన్న పెన్షన్ 4,000 చొప్పున చేసి ఒకే దఫా 1,000 రూపాయలు పెంచి మరొకసారి ఈ రోజు పంపిణీ చేయడం ఎంతో అభినందనీయం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు రామలక్ష్మణ్ లాగా వృద్ధులకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకి అందరికీ కొండంత అండగా నిలబడ్డారు. ఎన్నికలకు ముందు పెన్షన్ల పంపిణీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో వివాదం చేసింది. వాలంటీర్లను పంచొద్దని చెప్పి ఆ నెపాన్ని చంద్రబాబు గారి మీద నెట్టేయాలని దుర్మార్గపు ఆలోచన చేశారు. సచివాలయ సిబ్బంది ఉంది, లక్షల మంది, వాళ్ళ చేత పంచమంటే కూడా పంచకుండా సుమారు 30 మంది పైగా ఈ పెన్షన్లు తీసుకోవడంలో ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ విధంగా వివాదాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూశారు. 2,000 పెన్షన్ 3,000 చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి 3,000 చేయకుండా 1,000 రూపాయలు పెంచకుండా సంవత్సరానికి 250 చొప్పున పెంచి మాట తప్పారు. ఈ పెన్షన్లు మొట్టమొదటి అన్న ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు పెన్షన్ ప్రారంభించి తెలుగుదేశం పాలనలో ఈ పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టినటువంటి అన్న ఎన్టీ రామారావు గారికి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ జోహార్లు అర్పిస్తున్నా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 35 రూపాయల పెన్షన్ ని 75 రూపాయలకు పెంచారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హామీ 1,000 రూపాయల పెన్షన్ పెంచుతానంటే అది నిలబెట్టుకోకుండా సంవత్సరానికి 250 పెంచిన చరిత్ర చూశారు. నేడు చంద్రబాబు గారు 1,000 రూపాయల పెన్షన్ పెంచుతాను, 3,000 4,000 చేస్తానంటే ఏకదమ్మున రాష్ట్ర వ్యాప్తంగా 4,000 పెన్షన్ చేసి అందజేస్తున్నారు 65 లక్షల మందికి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పండుగ జరుపుకుంటున్నారు 4,000 పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా. దాంతో పాటు మా ప్రభుత్వం వస్తే ఏప్రిల్ నుండే నెలకి 4,000 పెన్షన్ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట నిలబెట్టుకున్నారు. ఏప్రిల్, మే, జూన్ కూడా 4,000 చొప్పున పెన్షన్ ఇస్తూ ఆ 1,000 రూపాయలు 3,000 పెన్షన్ బ్యాలెన్స్ కూడా కలిపి ఈ నెల 4,000తో ఆ 3,000 కూడా మాట ఇచ్చిన ప్రకారం ఆ 3,000 కూడా కలిపి ఒక్కొక్క లబ్ధిదారుడికి 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే విభిన్న ప్రతిభావంతులకి, దివ్యాంగులకి గతంలో 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేయటం ఎంతో హర్షణీయం. ఈరోజు చాలా మంది పేదవాళ్ళు ఈ పెన్షన్ మీద ఆధారపడి జీవనోపాధి గడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే ఇది వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అలాగే కన్న కొడుకులాగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో 10 లక్షల కోట్లు పైన అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పరిస్థితిలో రాష్ట్ర ఖజానా దివాళా తీసిన టైంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు. 1,000 రూపాయల పెన్షన్ పెంచి 3,000 4,000 చేసి ఇవ్వడం ఈరోజు ప్రజలందరూ హర్షిస్తున్నటువంటి విషయం. మన వినుకొండ పట్టణంలో కూడా 5,451 పెన్షన్ మన వినుకొండ పట్టణంలో ఇస్తున్నారు. అలాగే 3,74,00,000 ఈ ఒక్కరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో 4,408 కోట్ల రూపాయలు ఈ పెన్షన్లకు ఈ రోజు పంపిణీ చేయటం చాలా ఆనందంగా ఉంది. 65 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలు ఈ రోజు పంపిణీ చేయటం ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం. దీనివల్ల ఈ పెన్షన్లు పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఇక నుండి అదనంగా నెలకు 819 కోట్ల రూపాయలు అదనంగా భారం పెరుగుతా ఉంది. అయినా కానీ ప్రభుత్వం ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉంది. ఇచ్చిన హామీ నెరవేర్చుకునేందుకు 1,650 కోట్లు అదనంగా ఈ నెల ఖర్చు చేయడం జరుగుతా ఉంది. భవిష్యత్తులో కూడా అందరి ఇళ్లకెళ్లి పెన్షన్, ప్రతి లబ్ధిదారుడి ఇంటికెళ్లి పెన్షన్ నెల 4,000 రూపాయలు అందజేస్తారు. దివ్యాంగులకు 6,000 రూపాయలు అందజేస్తారు నెల పెన్షన్. అంతేకాకుండా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని బెడ్ రెస్ట్ లో ఉన్నటువంటి దీర్ఘకాలిక రోగులకు నెలకు 1,500 పెన్షన్ కూడా, నెలకు 15,000 పెన్షన్ కూడా అందజేస్తారు. నెలకు గతంలో 10,000 ఉండేది దీర్ఘకాలిక రోగులకి, బెడ్ రెస్ట్ లో ఉన్న వాళ్ళకి. దాన్ని 10,000 నుండి 15,000కి చేసింది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మా చేతుల మీదుగా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు 4,000 రూపాయల పెన్షన్ ఈ రోజు వినుకొండ పట్టణంలో దివ్యాంగులకు 6,000 చొప్పున, మామూలుగా వృద్ధులకి, వితంతువులకి 4,000 చొప్పున పెన్షన్ ఇచ్చినందుకు మాకు చాలా సంతృప్తిగా ఉంది, ఆనందంగా ఉంది.
భవిష్యత్తులో ప్రతి నెల 1వ తారీఖే ఈ పెన్షన్ ఇంటింటికి వెళ్ళి ఇచ్చే విధంగా సచివాలయ ఉద్యోగుల ద్వారా దీన్ని అమలు చేస్తామని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నూతన ప్రభుత్వంలో ముచ్చటగా 3వసారి ఎమ్మెల్యే అయిన జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో ఈ రోజున పెంచినటువంటి పెన్షన్లని కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా అందరూ కూడా చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. దరిదాపు మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, ఇచ్చిన మాట కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మరి పెంచినటువంటి పెన్షన్లు 4,000 చేస్తూ 4,000తో పాటుగా గత 3 నెలల నుంచి కూడా 3,000, 7,000 రూపాయలు ఈ రోజు ఇస్తున్నారు. అదేవిధంగా వికలాంగులకు సంబంధించి 6,000 రూపాయలు ఒక్కసారిగా 3,000 పెంచిస్తున్నారు. భవిష్యత్తులో మరలా అటు 4,000 ఇటు 6,000 కంటిన్యూగా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దరిదాపు 4,000 పైచిలకు కోట్ల రూపాయలు ఈ రోజున రాష్ట్రంలో పెన్షన్ల ద్వారా ఇస్తున్నాం. వినుకొండకు సంబంధించి ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఆంజనేయులు గారి నేతృత్వంలో 60 కోట్ల రూపాయలని ఒక్కరోజే వినుకొండ నియోజకవర్గంలో ఇస్తున్నటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గుర్తించాలని సందర్భంగా తెలియజేస్తూ గతంలో మాదిరిగా ఎన్నికల ముందు అనేక మాటలు చెప్పారు. మీకు తెలుసు గత ప్రభుత్వంలో కానివ్వండి ఎన్నికల సమయంలో పెన్షన్లు రావు, తెలుగుదేశం వస్తే ఈ పెన్షన్లు పోతాయి, పెన్షన్లని తీసేస్తారని దుష్ప్రచారం చేశారు. మేము అనేక సందర్భాల్లో అటు అభ్యర్థి అయినటువంటి ఆంజనేయులు గారు, ఎంపీ అభ్యర్థి అయిన కృష్ణదేవరాయలు గారు మేమందరం కూడా చెప్పడం జరిగింది. జనసేన వాళ్ళం, బీజేపీ వాళ్ళం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపు ఇస్తామని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పారు. ఈ రోజు అది అమలుపరిచాం. దీన్ని ప్రజలందరూ గమనించాలని సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా మేమైతే ఎవరి పెన్షన్లు ఆంజనేయులు గారు తీసేదానికి మేము ఒప్పుకోము, ఆంజనేయులు గారు అసలు ఒప్పుకోరు. అదే విధంగా కొత్తగా ఎవరైనా అర్హులైనటువంటి వారందరూ కూడా మన ఎమ్మెల్యే గారి నేతృత్వంలో నూతన పెన్షన్లు కూడా మంజూరు చేసేదానికి మీరు తప్పనిసరిగా దరఖాస్తులు అందజేయాలని సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ అధికారులకి, మా పార్టీ అధ్యక్షుల వారికి, జనసేన వారికి, బీజేపీ వారికి అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం.